మనము ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో కొన్ని వీడియోలు చెప్పుకున్నాం. ఈరోజుటి క్లాస్లో ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అనేటువంటి దాని గురించి చెప్పుకుందాం. దీని గురించి అంటే ఆంగ్లో మైసూర్ వార్స్, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అనేటువంటివి మైసూరు రాజులైనటువంటి మైసూరు నవాబులైనటువంటి హైదరాలీ యొక్క కొడుకైనటువంటి టిప్పు సుల్తాన్, హైదరాలీ టిప్పు సుల్తాన్లతోటి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి యుద్ధాలే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అనేటువంటివి. హైదరాలీ టిప్పు సుల్తాన్ తోటి బ్రిటిషర్స్ మొత్తము 4 యుద్ధాలు చేశారు. ఈ 4 యుద్ధాలని మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ అని మొత్తం 4 ఆంగ్లో మైసూర్ వార్స్ కండక్టెడ్ బై బ్రిటిషర్స్ విత్ మైసూర్ నవాబ్స్. మైసూరు నవాబులతోటి మొత్తం 4 యుద్ధాలు చేశారు బ్రిటిషర్స్. ఇవే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. అసలు మైసూర్ రాజ్యం అనేటువంటిది ఎలా ఫామ్ అయింది? మైసూర్ రాజ్యాన్ని హైదరాబాద్ అంటే హైదరాలీ అనేటువంటి పర్సన్ ఎలా కంట్రోల్లోకి తీసుకున్నాడు? హైదరాలీ తర్వాత టిప్పు సుల్తాన్ అనేటువంటి పర్సన్ ఈ మైసూర్ రాజ్యంలో ఎటువంటి రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేశాడు, ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు అనేటువంటి వాటి గురించి చెప్పుకుంటూ ఈ 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాల గురించి నేర్చుకుందాం. ఫస్ట్ అసలు మైసూర్ రాజ్యం అనేటువంటిది ఇనీషియల్గా ఏ రాజ్యంలో భాగము అంటే మైసూర్ అనేటువంటిది ఏ రాజ్యంలో భాగము అంటే విజయనగర సామ్రాజ్యంలో భాగం. మైసూర్ వాజ్ ఏ పార్ట్ ఇన్ విజయనగర డైనాసిటీ. విజయనగర సామ్రాజ్యంలో మైసూర్ అనేటువంటిది ఒక భాగంలాగా ఉండేది. కాకపోతే విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది 1565 నాటి తల్లికోట యుద్ధం. విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది 1565 నాటి తల్లికోట యుద్ధం, లేకపోతే రాక్షస తంగడి యుద్ధం, లేకపోతే బన్నిహట్టి యుద్ధం, 3 నేమ్స్తో పిలుస్తారండి. రాక్షస తంగడి బ్యాటిల్, బన్నిహట్టి బ్యాటిల్, తల్లికోట బ్యాటిల్ అనేటువంటి 3 పేర్లతో పిలుస్తారు. ఈ తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది తన యొక్క ప్రాబల్యాన్ని కోల్పోయింది. తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది తన యొక్క ప్రయారిటీ అనేటువంటిది కోల్పోయింది. తల్లికోట యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోవడం జరిగింది. 5 ముస్లిం రాజ్యాల కూటమి అనేటువంటిది ఈ విజయనగర రాజులని ఓడించడం జరిగింది. దీనితో విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేటువంటి కొన్ని ప్రాంతాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. ఎప్పుడైతే తల్లికోట యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోయారో ఈ విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. అలా ఆఫ్టర్ తల్లికోట యుద్ధం తర్వాత మైసూర్ని ఒక స్వతంత్ర రాజ్యంగా స్థాపించినటువంటి వంశం ఏంటి అంటే వడయార్ వంశం అనేటువంటిది. వడయార్లు అనేటువంటి వాళ్ళు మైసూరుని ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. వడయార్లు అనేటువంటి వాళ్ళు మైసూరుని ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేశారు. ఈ వడయార్లు అనేటువంటి వాళ్ళు మైసూర్ సింహాసనాన్ని, మైసూర్ సంస్థానాన్ని, మైసూర్ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ రావడం జరిగింది. ఎట్ ద టైమ్ ఆఫ్ 7th సెంచరీ, ఈ 17వ శతాబ్దంలో మైసూరుని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే చిక్క కృష్ణరాజ వడయార్ అనేటువంటి వ్యక్తి. చిక్క కృష్ణరాజ వడయార్ అనేటువంటి పర్సన్ పరిపాలిస్తున్నాడు.
ఈ చిక్క కృష్ణరాజ వడయార్ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్నప్పుడు, అంటే మైసూరు రాజేమో చిక్క కృష్ణరాజ వడయార్, కాకపోతే ఈ చిక్క కృష్ణరాజ వడయార్ అనేటువంటి వ్యక్తి దగ్గర ప్రధానమంత్రిగా ఉండేటువంటి నంజరాజర్ అనేటువంటి పర్సన్ అంటే మైసూరు రాజు అయినటువంటి చిక్క కృష్ణరాజ వడయార్ యొక్క ప్రధానమైనటువంటి నంజరాజర్ అనేటువంటి వ్యక్తి, ఇతను ఒరిజినల్గా రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. రాజ్యం మొత్తంని కూడా కంట్రోలింగ్లో ఉంచుకున్నాడు నంజరాజర్ అనేటువంటి వ్యక్తి. పేరుకు కృష్ణరాజ వడయార్ రాజైనప్పటికీ పరిపాలన మొత్తం ఎవరు చూస్తున్నారు అంటే నంజరాజర్ చూస్తున్నారు. అంటే నంజరాజర్ అనేటువంటి వ్యక్తి ఒక డిఫాక్టో అథారిటీ లాగా పనిచేశాడు. ఒరిజినల్ పవర్స్ అన్నీ కూడా నంజరాజర్ దగ్గర ఉంచుకోవడం జరిగింది. ఇలా చిక్క కృష్ణరాజ వడయార్ రాజుగా ఉన్నప్పుడు ఈ మైసూర్ రాజ్యంలో ఈ వడయార్ల దగ్గర ఒక సాధారణ సైనికుడిలాగా జాయిన్ అయినటువంటి పర్సన్ హైదర్ అలీ. ఒక సాధారణ సైనికుడిలాగా, ఒక సిపాయిలాగా తన జీవితాన్ని ప్రారంభించాడు హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి. ఈ హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి ఇల్లిటరేట్, నిరక్షరాస్యుడు, పెద్దగా చదువుకోలేదు హైదర్ అలీ, కానీ చాలా సమర్థవంతమైనటువంటి వ్యక్తి. ఈ మైసూరు రాజులు చేసినటువంటి అనేక యుద్ధాల్లో హైదర్ అలీ పార్టిసిపేట్ చేశాడు. ఈ హైదర్ అలీ యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి హైదర్ అలీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి ఇతడిని దిండిగల్ అనేటువంటి ప్రాంతానికి ఫౌజుదారులాగా నియమించడం జరిగింది. దిండిగల్ అనేటువంటి ప్రాంతానికి ఫౌజుదారులాగా అపాయింట్ చేయడం జరిగింది. అంటే ఆ దిండిగల్ అనేటువంటి ప్రాంతానికి ఒక అథారిటీ ఇవ్వడం జరిగింది. దిండిగల్ అనేటువంటి ప్రాంతానికి ఒక అధికారిగా నియమించడం జరిగింది. ఎవరిని అంటే హైదర్ అలీని. హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి ఒక సాధారణ సిపాయిలాగా జీవితాన్ని ప్రారంభించాడు. కాకపోతే తన యొక్క సామర్థ్యంతో దిండిగల్ తమిళనాడులో ఉందండి దిండిగల్ అనేటువంటిది. దిండిగల్ అనేటువంటి ప్రాంతానికి ఫౌజుదార్లాగా అపాయింట్ చేయబడ్డాడు ఈ హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి. మరి ఈ హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి ఈ చిక్క కృష్ణరాజ వడయార్ని ఒక కీలుబొమ్మలాగా చేసి పరిపాలిస్తున్నటువంటి నంజరాజర్ని తొలగించి రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి, ఒరిజినల్ పవర్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయని చెప్పాను. మైసూర్ రాజ్యంలో నంజరాజర్ దగ్గర ఉన్నాయి అని చెప్పాను. ఈ నంజరాజర్ను తొలగించి వేసి 1761వ సంవత్సరం నుంచి మైసూర్ రాజ్యాన్ని ఎవరు ఆక్రమించుకున్నాడు అంటే హైదర్ అలీ ఆక్రమించుకోవడం జరిగింది. మైసూర్ రాజ్యాన్ని నంజరాజర్ను తొలగించేసి ఈ 1761వ సంవత్సరం నుంచి ఎవరు ఆక్రమించుకున్నాడు అంటే హైదర్ అలీ. అంటే ఒరిజినల్గా రాజు చిక్క కృష్ణరాజ వడయార్, ఆయన్ను ఒక కీలుబొమ్మలాగా చేసి పరిపాలించినటువంటి వాడు నంజరాజర్. వీళ్ళ దగ్గర ఒక సాధారణ సిపాయిలాగా జాయిన్ అయినటువంటి పర్సన్ హైదర్ అలీ. ఇతను దిండిగల్ అనేటువంటి ప్రాంతానికి ఫౌజుదార్ లాగా అపాయింట్ చేయబడ్డాడు. తర్వాత ఈ నంజరాజర్ను తొలగించేసి ఒరిజినల్ పవర్స్ తీసుకున్నాడు. 1761వ సంవత్సరం నుంచి మైసూరు నవాబులాగా మారిపోయాడు హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి. ఈ హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి చదువుకోకపోయినా, నిరక్షరాస్యుడైన చాలా సమర్థవంతమైనటువంటి వ్యక్తి. మరి ఈ హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి ఆర్మీని, అంటే తన యొక్క మిలిటరీని, తన యొక్క సైన్యాన్ని పటిష్టపరుచుకోవడానికి, తన యొక్క సైన్యానికి కావలసినటువంటి ఆధునిక పరికరాలు సమకూర్చుకోవడానికి వెపన్స్ ఫ్యాక్టరీ అనేటువంటిది, ఆర్సినల్ ఫ్యాక్టరీ అంటే
మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రం, వెపన్స్ ఫ్యాక్టరీ అనేటువంటి దాన్ని 1755 సంవత్సరంలో దిండిగల్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఆయుధ కర్మాగారాన్ని, ఒక ఫిరంగుల కర్మాగారాన్ని, ఒక ఆర్సినల్ ఫ్యాక్టరీని 1755 సంవత్సరంలో దిండిగల్ వద్ద ఏర్పాటు చేశాడు. ఎవరు అంటే హైదర్ అలీ, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రెంచ్. మైసూరు నవాబులు ఫ్రెంచ్ వాళ్ళతో మంచి రిలేషన్స్ కలిగి ఉండేవాళ్ళు. ఈ ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సహాయంతో తన సైన్యాన్ని మోడర్నైజ్ చేశాడు, ఆధునీకరించాడు హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి. అదే విధంగా ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సహాయంతో 1755 సంవత్సరంలో ఒక ఆర్సినల్ ఫ్యాక్టరీని, ఒక తుపాకుల కర్మాగారాన్ని స్థాపించాడు దిండిగల్ అనేటువంటి ప్లేస్లో. మరి 1761 సంవత్సరం నుంచి మైసూర్ని నిజమైన పాలకుడులాగా మారిపోయాడు. మైసూర్ని తన కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్నాడు హైదర్ అలీ. మరి 1761 నుంచి మైసూర్ను పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు మనం ఎవరి గురించి నేర్చుకోవాలి అంటే హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి గురించి నేర్చుకోవాలి. ఇదంతా కూడా ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అనేటువంటి టాపిక్కి ఒక ప్రీ హిస్టరీ అండి. మనం ఇంట్రొడక్షన్ లాంటిది చెప్పుకున్నాం. ఇప్పుడు మైసూరు నవాబు ఎవరయ్యారు అంటే హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి మైసూరు నవాబుగా ఉన్నాడు. ఇతను 1761 నుంచి 1782 వరకు పరిపాలించడం జరిగింది. 1761 నుంచి 1782 వరకు మైసూరు నవాబుగా ఎవరున్నారు అంటే హైదర్ అలీ ఉన్నాడు. ఇతడు నిరక్షరాస్యుడు, చదువుకోకపోయినప్పటికీ చాలా సమర్థవంతమైనటువంటి వ్యక్తి. ఒక సాధారణ సైనికుల్లాగా జీవితాన్ని ప్రారంభించి మైసూరు రాజ్యానికి నవాబులాగా మారాడు హైదర్ అలీ. దిండిగల్ వద్ద ఒక ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేశాడు 1755లో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సహాయంతో. ఇనీషియల్గా దిండిగల్ అనేటువంటి ప్రాంతానికి ఫౌజ్దారుగా కూడా పనిచేశాడు. 1761లో నంజరాజర్ను తొలగించి వేసి ఇతడు రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. మరి ఈ హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి తన రాజ్యాన్ని తన యొక్క సైన్యాన్ని ఆధునీకరించుకున్నాడు, డెవలప్ చేసుకున్నాడు. ఈ హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సహాయంతో తన యొక్క సైన్యానికి శిక్షణ కూడా ఇప్పించడం, అంటే ఒక ఆధునికమైనటువంటి శిక్షణ ఇప్పించాడు. ఒక యూరోపియన్ సైనికుడికి ఎటువంటి శిక్షణ అయితే ఇప్పిస్తారో అటువంటి శిక్షణని తన సైనికులకు కూడా ఫ్రెంచ్ వాళ్ళ ద్వారా ఇప్పించాడు హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి. ఈ హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ వల్ల ఎప్పటికైనా కూడా ప్రమాదము అని గ్రహించి బ్రిటిష్ వాళ్ళతోటి రిలేషన్స్ మెయింటైన్ చేయలేదు. బ్రిటిష్ వాళ్ళని ఎప్పుడూ కూడా ఓడించాలి, బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి అనేటువంటి కాన్సెప్ట్తోనే పనిచేశాడు. అందుకే బ్రిటిషర్స్కి శత్రువులైనటువంటి ఫ్రెంచ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడు. ఫ్రెంచ్ వాళ్ళతో మంచి రిలేషన్స్ కలిగి ఉన్నాడు. ఎవరు అంటే హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి. ఈ హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి ముస్లిం అయినప్పటికీ ఇతను అన్ని మతాలను, అంటే సెక్యులర్ ఫీలింగ్స్ ఉన్నటువంటి వ్యక్తి, అన్ని మతాలను సమానంగా చూసినటువంటి వ్యక్తి హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి. తిరుపతి వెంకటేశ్వర స్వామికి అనేక సార్లు బహుమానాలు కూడా పంపించడం జరిగింది. తిరుపతి వెంకటేశ్వర స్వామికి కానుకలు కూడా, కంట్రిబ్యూషన్స్ కూడా ఇచ్చాడు ఈ హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి. మరి ఈ హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్నటువంటి టైంలో బ్రిటిష్ వాళ్ళకి మరియు హైదర్ అలీకి మధ్య ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరే మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఆ యుద్ధం పేరే అంటే ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ అనేటువంటిది. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది 1766 నుంచి 69 మధ్యలో జరిగింది. 1766 నుంచి 1769లో మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది జరిగింది. ఈ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం
ఎవరెవరి మధ్య జరిగింది అంటే హైదర్ అలీకి మరియు బ్రిటిషర్స్కి మధ్య జరిగింది. హైదర్ అలీకి మరియు బ్రిటిషర్స్కి మధ్య జరిగింది మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది. ఈ యుద్ధం అసలు ఎందుకు జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే మద్రాస్ వద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క ఫ్యాక్టరీని మద్రాసులో ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఈ బ్రిటిషర్స్ అనేటువంటి వల్ల భవిష్యత్తులో ప్రమాదం వస్తుంది అని భావించినటువంటి హైదర్ అలీ తన యొక్క సైన్యాన్ని బాగా ఆధునీకరించుకోవడం జరిగింది. ఈ బ్రిటిషర్స్ అనేటువంటి వాళ్ళు హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఎక్కువ ప్రయోజనాలు అనేటువంటివి ఆశించడం జరిగింది. కానీ బ్రిటిషర్స్కి ఆ ప్రయోజనాలు ఇవ్వలేదు. ఎవరు అంటే హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి. దీనితో బ్రిటిషర్స్ అనేటువంటి వాళ్ళు హైదర్ అలీ పైన అటాక్ చేయడం జరిగింది. హైదర్ అలీ పైన దాడికి రావడం జరిగింది. దీంతో హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి బ్రిటిషర్స్ తోటి యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో ఇనీషియల్గా చాలా వరకు ఎవరు సక్సెస్ అయ్యారు అంటే హైదర్ అలీ సక్సెస్ అయ్యాడు. బ్రిటిష్ వాళ్ళను చాలా వరకు ఓడించడం జరిగింది మద్రాసు ఏరియాలో. ఇలా ఈ ప్రాంతంలో బ్రిటిషర్స్ని చాలా వరకు ఓడించాడు మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు చాలా వరకు ఓడిపోవడం జరిగింది. దీనితో బ్రిటిషర్స్ ఇంకా హైదర్ అలీని ఓడించలేము అని తెలుసుకొని హైదర్ అలీతోటి ఒక సంధి చేసుకున్నారు. ఆ సంధి పేరే మద్రాసు సంధి. ఆ సంధి ఏంటి అంటే మద్రాసు సంధి అనేటువంటిది. మద్రాసు సంధి అనేటువంటిది ట్రీటీ ఆఫ్ మద్రాస్ అనేటువంటిది 1769లో చేసుకున్నారు. ఈ మద్రాసు సంధి ప్రకారం హైదర్ అలీ ఏం చేయాలి అంటే బ్రిటిష్ అంటే ఎవరినైతే తను బందీలుగా చేసుకున్నాడో ఓడించినటువంటి బ్రిటిషర్స్ని బందీలుగా చేసుకున్నటువంటి బ్రిటిషర్స్ను తిరిగి రిలీజ్ చేశాడు. దానితో పాటు ఇతను ఆక్రమించుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ యొక్క కోటలని తిరిగి బ్రిటిష్ వాళ్ళకే ఇచ్చేశాడు. దానితో పాటు బ్రిటిషర్స్ తోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏంటి అంటే ఇప్పటి నుంచి మనము ఫ్రెండ్స్ నా మీద ఎవరైనా అంటే హైదర్ అలీ మీద ఎవరైనా అటాక్ చేస్తే ఎవరు సహాయంగా రావాలి అంటే బ్రిటిషర్స్ సహాయంగా రావాలి. దానికి ప్రతిఫలంగా నేను మీ బ్రిటిషర్స్ తోటి ఎటువంటి శత్రుత్వాన్ని పెంచుకోను, మీ బ్రిటిషర్స్కు ఎటువంటి హార్డ్ డీల్స్ అనేటువంటివి క్రియేట్ చేయను అని ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ మద్రాసు సంధి ద్వారా మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది ముగిసింది. యాక్చువల్గా ఈ హైదర్ అలీ అనేటువంటి పర్సన్ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. బ్రిటిష్ వాళ్ళని ఓడించడంతో బ్రిటిష్ వాళ్ళని ఓడించి బ్రిటిష్ వాళ్ళ యొక్క ఫ్యాక్టరీ మద్రాసును కూడా ఆక్రమించుకోవడానికి ఆ ఫ్యాక్టరీ దగ్గరికి దరిదాపుల్లోకి కూడా రావడం జరిగింది. ఆ మద్రాసుకు దగ్గరగా రావడంతో ఇంకా బ్రిటిషర్స్ ఓడిపోతాము అని భావించి ఆయన తోటి అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాని పేరే మద్రాసు సంధి. ఈ మద్రాసు సంధి ద్వారా మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది ముగిసింది. ఈ మళ్ళీ ఏం చేశారు అంటే స్టేటస్ కో అంటే యుద్ధానికి ముందు ఎటువంటి సిచ్యుయేషన్ అయితే ఉందో దానినే మళ్ళీ రీస్టోర్ చేయాలి అని ఇద్దరు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ ప్రాంతాలు బ్రిటిషర్స్కి, హైదర్ అలీ ప్రాంతాలు హైదర్ అలీకి బ్రిటిష్ వాళ్ళ యొక్క సైన్యాన్ని రిలీజ్ చేయడం, ఇలా అగ్రిమెంట్ చేసుకుని మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగిసింది. అసలు మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగియడానికి కారణమైనటువంటి మద్రాసు సంధి ఎవరెవరి మధ్య జరిగింది అంటే హైదర్ అలీకి మద్రాస్ గవర్నర్ అయినటువంటి లార్డ్ మెకార్డీకి మధ్య జరిగింది. హైదర్ అలీకి మరియు మద్రాస్ గవర్నర్ అయినటువంటి లార్డ్ మెకార్డీకి మధ్య జరిగింది. ఈ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది మద్రాసు సంధితో ముగిసింది. హైదర్ అలీకి లార్డ్ మెకార్డీకి మధ్య జరిగింది. ఇది మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. బ్రిటిష్ వాళ్ళు హైదర్ అలీని ఓడించాలి అనుకున్నారు కానీ ఓడించలేకపోయారు.
నెక్స్ట్ ఇది సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేటువంటిది, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది. ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే 1780 నుంచి 84 మధ్యలో జరిగింది. 1780 నుంచి 84 మధ్యలో జరిగింది రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. మరి ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది ఎవరెవరి మధ్య జరిగింది అంటే హైదర్ అలీకి మరియు హైదర్ అలీ కొడుకైనటువంటి టిప్పు సుల్తాన్, హైదర్ అలీ కొడుకైనటువంటి టిప్పు సుల్తాన్లు ఎవరితోటి యుద్ధం చేశారు అంటే అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి వారన్ హేస్టింగ్స్, అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి వారన్ హేస్టింగ్స్కి మధ్య జరిగింది. అంటే ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది ఎవరెవరి మధ్య జరిగింది అంటే హైదర్ అలీ టిప్పు సుల్తాన్ అనేటువంటి వాళ్ళు ఒక సైడు, మైసూరు నవాబులు హైదర్ అలీ ఆయన కొడుకైనటువంటి టిప్పు సుల్తాన్ ఒక సైడు, అదేవిధంగా బ్రిటిషర్స్కి మధ్య జరిగింది. అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్, బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. మరి ఈ రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం ఎందుకు జరిగింది, రీజన్స్ ఏంటి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మద్రాసు సంధి జరిగింది మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగియడానికి అని. ఈ మద్రాసు సంధిలో ఉండేటువంటి కండిషన్ ఏంటి అంటే ఎవరైనా కూడా ఈ మైసూరు నవాబు పైన ఏ భారతీయ రాజైనా అటాక్ చేస్తే ఈ మైసూర్ నవాబు హైదర్ అలీకి సహాయంగా బ్రిటిష్ వాళ్ళు సైన్యాన్ని పంపించాలి, అది కండిషన్. కాకపోతే 1780వ సంవత్సరంలో అంటే 1779-80వ సంవత్సరంలో మరాఠాలు అనేటువంటి వాళ్ళు అంటే మరాఠాలు ఈ హైదర్ అలీ పైన అటాక్ చేసినప్పుడు, మరాఠాలు హైదర్ అలీపై దాడి చేసినప్పుడు ఈ హైదర్ అలీకి సహాయంగా బ్రిటిష్ వాళ్ళు రాలేదు. బ్రిటిష్ వాళ్ళు హైదర్ అలీకి సహాయంగా రాలేదు అంటే వాళ్ళు ఏ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు అంటే మద్రాసు సంధిని ఉల్లంఘించినట్టు. దీనితోటి బాగా ఫ్యూరియస్ అయిపోయినటువంటి, కోపం వచ్చినటువంటి హైదర్ అలీ బ్రిటిష్ వాళ్ళపై అటాక్ చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయాలి అంటే మద్రాసు సంధిలో ఉండేటువంటి కండిషన్స్ను ఒబే చేయకపోవడంతో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. బ్రిటిషర్స్కి హైదర్ అలీకి మధ్య గ్యాప్ వచ్చి వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ అనేటువంటివి పెరిగిపోయి మళ్ళీ యుద్ధం చేసుకున్నారు. అదే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది. ఈ యుద్ధం 1780 నుంచి 84 వరకు జరిగింది. ఈ యుద్ధంలో వీళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేశారు. హైదర్ అలీ ఆయన కొడుకైనటువంటి టిప్పు సుల్తాన్ ఇద్దరూ కలిసి ఫైట్ చేశారు. కాకపోతే హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి 1782వ సంవత్సరంలో క్యాన్సర్ తోటి చనిపోయాడు. 1700 అంటే యుద్ధం మధ్యలోనే చనిపోయాడు, క్యాన్సర్ తోటి చనిపోయాడు. ఎవరు అంటే హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి. దీనితోటి ఇంకొక 2 సంవత్సరాలు యుద్ధాన్ని ఎవరు కంటిన్యూ చేశారు అంటే టిప్పు సుల్తాన్ కంటిన్యూ చేశాడు. టిప్పు సుల్తాన్ మరో 2 సంవత్సరాలు యుద్ధాన్ని కంటిన్యూ చేశాడు. రిజల్ట్ అనేటువంటిది తేలలేదు, అంటే ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదు. యుద్ధం అనేటువంటిది జరుగుతుంది కానీ గెలుపోటములు తేలకపోవడంతో ఎవరు గెలిచే పొజిషన్లో లేరు, అలాగని ఎవరు ఓడిపోయేటువంటి పొజిషన్లో లేరు. ఎవరి ప్లేస్ను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా రిజల్ట్ రాదు అని తెలిసిపోవడంతో ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని ఒక సంధి ద్వారా ముగించారు. ఆ సంధి పేరే మంగుళూరు సంధి. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని ఏ సంధి ద్వారా ముగించారు అంటే మంగుళూరు సంధి 1784. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ సంధి ద్వారా ముగిసింది అంటే మంగుళూరు సంధి ద్వారా ముగిసింది. ఏ సంవత్సరము అంటే 1784. ఏంటి మంగుళూరు సంధి అంటే బ్రిటిషర్స్ వాళ్ళు అంటే బ్రిటిషర్స్ నుండి ఆక్రమించుకున్నటువంటి రాజ్యాలను బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. బ్రిటిష్ వాళ్ళ యొక్క కోటల్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాలి. బ్రిటిష్ ఖైదీలని మళ్ళీ రిలీజ్ చేయాలి. ఎవరు? టిప్పు సుల్తాన్. అదేవిధంగా టిప్పు సుల్తాన్ నుంచి ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలను టిప్పు సుల్తాన్కి ఇచ్చేయాలి. మైసూరు సైన్యంలో అంటే ఖైదీలుగా పట్టుకున్నటువంటి మైసూరు సైన్యాన్ని రిలీజ్ చేయాలి.
ఇలా వీళ్ళిద్దరూ కూడా ఈ యుద్ధాన్ని ఇంతటితో ముగిస్తున్నాము అని చెప్పేసి రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధాన్ని మంగళూరు సంధితోటి ముగించడం జరిగింది. అంటే స్టేటస్ కో మెయింటైన్ చేశారు. అంతకుముందు ఎలాగైతే ఉన్నాయో మళ్ళీ సేమ్ పొజిషన్లోకి రావడం జరిగింది. ఏ యుద్ధం ద్వారా అంటే రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం ద్వారా. నెక్స్ట్ ఇది మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. నెక్స్ట్ ఏంటి అంటే మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది. ఇప్పుడు రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ సంధి ద్వారా ముగిసింది? మంగళూరు సంధి. మంగళూరు సంధిని ఎవరెవరు చేసుకున్నారు? టిప్పు సుల్తాన్ మరియు అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి ఈ వారన్ హేస్టింగ్కి మధ్య జరిగింది మంగళూరు సంధి. నెక్స్ట్ ఇది మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ఇన్ ద ఇయర్ 1792. ఇన్ ద ఇయర్ 1792 1790 నుంచి 92 ఎవరెవరి మధ్య జరిగింది అంటే టిప్పు సుల్తాన్కి, ఎవరెవరి మధ్య జరిగింది అంటే టిప్పు సుల్తాన్కి మరియు అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి కారన్ వాలిస్కి మధ్య జరిగింది. అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి కారన్ వాలిస్కి మధ్య జరిగింది. ఈ బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే అప్పుడు బ్రిటిషర్స్ అనేటువంటి వాళ్ళు భారతీయ రాజులైనటువంటి నిజాం తోటి, అదేవిధంగా నిజాం తోటి మరియు మరాఠాలతోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే నిజాము, మరాఠాలు, బ్రిటిష్ వాళ్ళు ముగ్గురు కలిసి ఒక కూటమిలాగా ఫామ్ అయ్యి ఎవరితోటి యుద్ధం చేశారు అంటే టిప్పు సుల్తాన్ తోటి యుద్ధం చేయడం జరిగింది. అంటే టిప్పు సుల్తాన్ ఒకవైపు ట్రైపార్షియల్ కూటమి అనేటువంటిది త్రిపక్ష కూటమి అనేటువంటిది ఒకవైపు. ఈ త్రిపక్ష కూటమిలో ఎవరెవరు సభ్యులు అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు, మరాఠాలు, నిజాంలు కలిసి ఒక కూటమిలాగా ఫామ్ అయ్యి, ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి టిప్పు సుల్తాన్ తోటి యుద్ధం చేయడం జరిగింది. అసలు ఈ మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే టిప్పు సుల్తాన్ అనేటువంటి పర్సన్ హైదర్ అలీ లాగా నిరక్షరాస్యుడు కాదు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, మహామేధావి, చాలా తెలివైనటువంటి వాడు. ఈ టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి చాలా సమర్థవంతమైనటువంటి వ్యక్తి. ఈయనను టైగర్ ఆఫ్ మైసూర్ అని పిలుస్తారు. టిప్పు సుల్తాన్ని ఏమని పిలుస్తారు అంటే టైగర్ ఆఫ్ మైసూర్ అనేటువంటి టైటిల్ ఉంది టిప్పు సుల్తాన్కి. మరి ఈ టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి మహామేధావి కావడంతో, బాగా తెలివైన వాడు కావడంతో ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ యొక్క చరిత్ర తెలుసుకున్నాడు. ప్రపంచంలో మిగిలినటువంటి దేశాలను బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించుకున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. ఎప్పటికైనా బ్రిటిష్ వాళ్ళతో ప్రమాదమే అని గ్రహించినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్. అందుకే తన యొక్క సైన్యాన్ని ఆధునీకరించుకున్నాడు, మోడర్నైజ్ చేశాడు. ఒక మోడర్న్ స్టైల్లో వీళ్ళ యొక్క సైన్యానికి ట్రైనింగ్ కూడా ఇప్పించాడు. ఎవరి సహాయంతో అంటే ఫ్రెంచ్ వాళ్ళ సహాయంతో. టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి అమెరికా, అంటే టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి బ్రిటిషర్స్కి ఎనిమీస్ అయినటువంటి, బ్రిటిషర్స్ శత్రువులైనటువంటి ఫ్రెంచ్ వాళ్ళతోటి మంచి రిలేషన్స్ కలిగి ఉండడం జరిగింది. అదేవిధంగా తన యొక్క రాయబారులని ఫ్రాన్స్కి, టర్కీకి ఇలా ప్రపంచ దేశాలకు పంపించి వ్యాపారము అనేటువంటి దాన్ని పెంచుకోవడం జరిగింది. తన యొక్క ఆర్థికవేత్తలని, తన యొక్క ప్రతినిధులని ప్రపంచ దేశాలకి, అంటే ఫ్రాన్స్కి, టర్కీ లాంటి దేశాలకు పంపించి తన ఎకానమీని బాగా డెవలప్ చేసుకున్నాడు. ఎకానమీని బాగా డెవలప్ చేసి బిజినెస్ అనేటువంటిది పెంచుకోవడం జరిగింది టిప్పు సుల్తాన్. అదేవిధంగా ఈ ఫ్రాన్స్ వాళ్ళకి బాగా మద్దతు ఇస్తున్నాడు అని భావించినటువంటి బ్రిటిషర్స్, ఇంతకుముందే చెప్పుకున్నాం ఫ్రాన్సు బ్రిటన్కు రెండిటికి పడదు అని చెప్పేసి, ఈ ఫ్రాన్సు బ్రిటను అనేటువంటివి ఈ 1790-92 అంటే ఇంతకంటే ముందు 1750 తర్వాత
అమెరికాలో ఆధిపత్యం కోసం పోరాడుకుంటూ ఉన్నాయి. అమెరికాలో ఆధిపత్యం కోసం పోరాడుకుంటూ ఉన్నాయి. అమెరికా స్వతంత్ర పోరాటానికి ఎవరు మద్దతు ఇచ్చారు అంటే ఫ్రాన్స్ మద్దతు ఇచ్చింది. అసలు అమెరికాను ఎవరు పరిపాలించారు ఇనీషియల్గా అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఈ అమెరికా నుంచి బ్రిటిష్ వాళ్ళను పంపించడం కోసం, అమెరికా నుంచి బ్రిటిష్ వాళ్ళను తరిమేయడం కోసం అమెరికన్లు ఫైట్ చేస్తూ ఉంటే, అమెరికా స్వతంత్ర పోరాటం చేస్తూ ఉంటే దానికి ఫ్రాన్స్ వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇలా ఫ్రాన్స్ వాళ్ళు అమెరికా స్వతంత్ర పోరాటానికి మద్దతు ఇచ్చారు అనేటువంటి కారణంతో ఫ్రాన్స్ వాళ్ళతో రైవాలిటీ పెంచుకున్నారు, శత్రుత్వం పెంచుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. దీంతో ఆటోమేటిక్గా భారతదేశంలో కూడా బ్రిటిష్ కంపెనీ, ఫ్రాన్స్ కంపెనీల మధ్య విభేదాలు అనేటువంటివి కూడా రావడం జరిగింది. దీనితోటి పాండిచ్చేరి వద్ద ఉన్నటువంటి మహే అనేటువంటి ప్రాంతాన్ని, పాండిచ్చేరి వద్ద ఉండేటువంటి మహే అనేటువంటి ప్రాంతాన్ని, ఇది యాక్చువల్గా ఈ ఎవరి భాగము అంటే మహే అనేటువంటిది పోర్చుగీస్ వాళ్ళ యొక్క రాజ్యంలో భాగం, పోర్చుగీస్ వాళ్ళ యొక్క ప్రాంతం మహే అనేటువంటిది. వీళ్ళిద్దరికీ బ్రిటిష్ వాళ్ళకి పోర్చుగీస్ వాళ్ళకి శత్రుత్వం ఉంది కాబట్టి ఈ మహే అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు బ్రిటిషర్స్. దీనితో ఆటోమేటిక్గా పోర్చుగీస్ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే ఈ పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఫ్రెండ్ అయినటువంటి టిప్పు సుల్తాన్ దగ్గరికి వెళ్ళారు. దీనితో టిప్పు సుల్తాన్ తోటి మంచి సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఫ్రెంచ్ వాళ్ళ భాగాన్ని ఆక్రమించుకున్నారు బ్రిటిషర్స్. దీనితోటి టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి ఫ్రెంచ్ వాళ్ళకు మద్దతుగా బ్రిటిష్ వాళ్ళతోటి యుద్ధం చేయడం జరిగింది. ఫ్రెంచ్ వాళ్ళకు సపోర్టుగా బ్రిటిషర్స్ తోటి ఫైట్ చేయాలి అని భావించాడు. ఇటువంటి సమయంలో ఈ బ్రిటిష్ వాళ్ళు మరాఠాలు నిజాంలతో కలిసి ఒక త్రిపాక్ష కూటమి ఏర్పాటు చేశారు. అంటే నేను రీజన్ చెప్తున్నా, 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి రీజన్ ఏంటి అంటే టిప్పు సుల్తాన్ తోటి మంచి సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఈ ఫ్రాన్స్ వాళ్ళ యొక్క ఫ్రెంచ్ వాళ్ళ యొక్క భాగమైనటువంటి మహే అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళతోటి యుద్ధం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళతోటి యుద్ధం చేయాలి అని నిర్ణయించుకొని బ్రిటిష్ వాళ్ళ యొక్క ఫ్రెండ్ అయినటువంటి, బ్రిటిష్ వాళ్ళతోటి మంచి రిలేషన్స్ కలిగి ఉన్నటువంటి రాజా ఆఫ్ ట్రావెన్కోర్ రాజు పైన అటాక్ చేయడం జరిగింది. మళ్ళీ చూడండి, ఫ్రెంచ్ వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి అంటే టిప్పు సుల్తాన్ ఫ్రెండ్ అయినటువంటి ఫ్రెంచ్ వాళ్ళ మహే అనేటువంటి ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు అంటే బ్రిటిషర్స్ ఆక్రమించుకున్నారు. మహే అనేటువంటి ప్రాంతాన్ని బ్రిటిషర్స్ ఆక్రమించుకున్నారు. దీనితో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఫ్రెండ్ అయినటువంటి రాజా ఆఫ్ ట్రావెన్కోర్ పై దాడి చేయడం జరిగింది. దీనితోటి బ్రిటిషర్స్ ఒక కూటమిలాగా త్రిపక్ష కూటమిని ఏర్పాటు చేసి టిప్పు సుల్తాన్తో యుద్ధం చేశారు. అదే 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది 1790 నుంచి 92 మధ్యలో జరిగింది. ఈ యుద్ధంలో త్రిపక్ష కూటమి అనేటువంటిది టిప్పు సుల్తాన్ని ఓడించడం జరిగింది. ఇలా త్రిపక్ష కూటమి టిప్పు సుల్తాన్ని ఓడించి టిప్పు సుల్తాన్ రాజ్యంలో సగ భాగాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. టిప్పు సుల్తాన్ రాజ్యంలో, మైసూర్ రాజ్యంలో సగ భాగాన్ని ఆక్రమించుకున్నటువంటి త్రిపక్ష కూటమి ఈ సగభాగాన్ని ముగ్గురు కూడా పంచుకోవడం జరిగింది. అంటే టిప్పు సుల్తాన్ రాజ్యాన్ని ఈ త్రిపక్ష కూటమిలో భాగంగా ఉండేటువంటి బ్రిటిషర్స్, నిజాము, మరాఠాలు పంచుకోవడం జరిగింది. ఇలా 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్లకు సపోర్టు చేసినందుకు గాను, 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసినందుకు గాను నిజాంకి తన వాటాగా మైసూర్ రాజ్యంలో భాగంగా ఉండేటువంటి రాయలసీమ ఏరియా అనేటువంటిది రావడం జరిగింది. రాయలసీమ ఏరియా అంటే ఇది కడప, కర్నూల్, బళ్ళారి, అనంతపురం. ఈ కడప, కర్నూల్, అనంతపురం, బళ్ళారి అనేటువంటిది నిజాం యొక్క కంట్రోల్లోకి రావడం జరిగింది ఆఫ్టర్ 3rd ఆంగ్లో మైసూర్ వార్ అనేటువంటిది.
ఈ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు అంటే టిప్పు సుల్తాన్ ఓడిపోవడం జరిగింది. టిప్పు సుల్తాన్ రాజ్యాన్ని ఈ త్రిపక్ష కూటమి పంచుకోవడం జరిగింది. అలా పంచుకున్నప్పుడు నిజాంకి తన వాటాగా ఏ ప్రాంతం వచ్చింది అంటే కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతం అంటే రాయలసీమ ప్రాంతం రావడం జరిగింది. అలా ఈ ప్రాంతము తీసుకున్నటువంటి అప్పటి త్రిపక్ష కూటమిలో పార్టిసిపేట్ చేసినటువంటి నిజాం పేరు ఏంటి అంటే నిజాం అలీ ఖాన్. ఆ నిజాం రాజు పేరేంటి అంటే నిజాం అలీ ఖాన్ అనేటువంటి పర్సన్. ఈ నిజాం అలీ ఖాన్ అనేటువంటి పర్సన్ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసినందుకు గాను ఈ రాయలసీమ ఏరియా కడప, కర్నూలు, బళ్ళారి, అనంతపురం అనేటువంటి ఏరియా ఇతనికి తన పార్ట్గా వచ్చింది, తన వాటాగా వచ్చింది. ఈ ఏరియాని మళ్ళీ 1800వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళకే తిరిగి అప్పగించేశాడు నిజాం అలీ ఖాన్. ఎందుకు అంటే సైన్య సహకార పద్ధతి అనేటువంటిది 1798వ సంవత్సరంలో లార్డ్ వెల్లెస్లీ ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ సైన్య సహకార పద్ధతి సబ్సిడరీ అలయన్స్ మెథడ్ పైన ఫస్ట్ టైం సైన్ చేసినటువంటి ఇండియన్ రూలర్ ఈ నిజాం అలీ ఖాన్. సైన్య సహకార పద్ధతిలో భాగంగా, ఒప్పందంలో భాగంగా తనకి మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో వచ్చినటువంటి కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలను ఎవరికి అప్పగించాడు అంటే బ్రిటిష్ వాళ్ళకి అప్పగించడం జరిగింది, దత్తత చేయడం జరిగింది. అందుకే ఈ 4 జిల్లాలను కలిపి దత్త మండలాలు అని పిలవడం జరిగింది. దీనికి సంబంధించి సైన్య సహకార పద్ధతి అనేటువంటి టాపిక్ మళ్ళీ ఇంకొక వీడియో, సపరేట్ వీడియోలో చెప్పుకుందాం, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇలా మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి ఓడిపోయి బ్రిటిషర్స్ తోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాని పేరే శ్రీరంగపట్నం సంధి. దాని పేరు ఏంటి అంటే శ్రీరంగపట్నం సంధి 1792. ఈ శ్రీరంగపట్నం సంధి ద్వారా మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగిసిపోయింది. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధం మద్రాసు సంధి ద్వారా, సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం మంగళూరు సంధి ద్వారా, థర్డ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం శ్రీరంగపట్నం సంధి ద్వారా ముగిసింది. మరి ఈ శ్రీరంగపట్నం సంధిలో ఉండేటువంటి కండిషన్స్ ఏంటి అంటే ఈ మైసూర్ రాజ్యంలో సగభాగాన్ని ఈ గెలిచినటువంటి త్రిపక్ష కూటమికి అప్పగించడం జరిగింది. దానితో పాటు యుద్ధ నష్టపరిహారంగా ఈ టిప్పు సుల్తాన్ 3.6 crores పే చేయాలి. 3.6 కోట్లు అనేటువంటిది ఈ త్రిపక్ష కూటమికి పే చేయాలి. ఈ 3.6 కోట్ల డబ్బుని చెల్లించేంత వరకు గ్యారంటీగా టిప్పు సుల్తాన్ యొక్క కొడుకులని బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా చాలా అవమానకరమైనటువంటి సంధి ఇది. టిప్పు సుల్తాను ఎన్ని కోట్లు నష్టపరిహారం చెల్లించాలి అన్నారు అంటే 3.6 crores నష్టపరిహారంగా చెల్లించాలి అని చెప్పారు. మరి ఆ డబ్బులు ఇప్పటికిప్పుడు ఆయన పే చేయలేడు కాబట్టి పే చేసేంత వరకు, ఆ డబ్బులు చెల్లించేంత వరకు గ్యారంటీగా ఎవరిని తీసుకెళ్లారు అంటే బ్రిటిషర్స్ టిప్పు సుల్తాన్ యొక్క కొడుకులను తీసుకెళ్లడం జరిగింది. టిప్పు సుల్తాన్ చాలా అవమానంగా ఫీల్ అయ్యేటువంటి సంధి ఈ సంధి. ఇలా మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది శ్రీరంగపట్నం సంధి ద్వారా ముగిసింది. ఇది థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేటువంటిది. నెక్స్ట్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ అనేటువంటిది. మరి మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం మద్రాసు సంధి ద్వారా ముగిసింది. ఎవరెవరికి మధ్య జరిగింది అంటే హైదర్ అలీకి, లార్డ్ మెకార్టీకి. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది మంగళూరు సంధి ద్వారా ముగిసింది. ఎవరెవరికి అంటే టిప్పు సుల్తాన్కి, వారన్ హేస్టింగ్కి. మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది శ్రీరంగపట్నం సంధి ద్వారా ముగిసింది. ఎవరెవరికి మధ్య అంటే టిప్పు సుల్తాన్కి, కారన్ వాలిస్కి మధ్య జరిగింది ఈ ఒప్పందం. అంటే త్రిపక్ష కూటమికి, టిప్పు సుల్తాన్కి మధ్య జరిగింది మూడవ ఈ శ్రీరంగపట్నం సంధి అనేటువంటిది. దీంతో మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది ముగిసింది. నెక్స్ట్ నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ యుద్ధం అండి నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది. ఎప్పుడెప్పుడు జరిగింది అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1799
1799లో జరిగింది 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది. ఈ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే టిప్పు సుల్తాన్కి మరియు అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వెల్లెస్లీ మధ్య జరిగింది. టిప్పు సుల్తాన్ లార్డ్ వెల్లెస్లీ మధ్య 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది జరిగింది. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది టిప్పు సుల్తాన్కి మరియు లార్డ్ వెల్లెస్లీకి మధ్య జరిగింది. ఈ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎందుకు జరిగింది అంటే 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఓడిపోయినటువంటి టిప్పు సుల్తాన్ చాలా అవమానంగా ఫీల్ అయ్యేటువంటి సంధి చేసుకున్నారు, శ్రీరంగపట్నం సంధి. దీనితో టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి తిరిగి రికవర్ అవ్వలేడు అనుకున్నారు బ్రిటిషర్స్. కానీ టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సహాయంతో మళ్ళీ చాలా వరకు రికవర్ అయ్యాడు, మళ్ళీ చాలా వరకు తిరిగి పుంజుకోవడం జరిగింది టిప్పు సుల్తాన్. ఈ టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళను భారతదేశం నుంచి పంపించడం కోసం, బ్రిటిష్ వాళ్ళని ఓడించడం కోసం అప్పటి ఫ్రాన్స్ చక్రవర్తి అయినటువంటి నెపోలియన్కు కూడా లెటర్లో రాశాడు. ఏంటి అంటే మీరు భారతదేశంపై దండెత్తురండి, భారతదేశంలో ఉండేటువంటి బ్రిటిష్ వాళ్ళని ఓడించండి అని చెప్పేసి ఫ్రాన్స్ చక్రవర్తి అయినటువంటి నెపోలియన్కి లెటర్ రాయడం జరిగింది ఈ టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా తనకి సహాయం చేయమని చెప్పేసి టర్కీ అంటే రాయబారుల్ని టర్కీకి ఫ్రాన్స్కి పంపించడం జరిగింది. ఫ్రాన్స్ వాళ్ళు ఒక బెటాలియన్ని కూడా ఈ టిప్పు సుల్తాన్కి సహాయంగా పంపించడం జరిగింది. అంటే టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి ఇంకా కోలుకోలేడు అనుకున్నారు బ్రిటిషర్ 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం తర్వాత. కానీ ఇతను రికవర్ అయ్యి ఇంకా భారతదేశం నుంచి బ్రిటిషర్స్కి ఎగెయినెస్ట్గా ఫైట్ చేయాలి అని భావించి తనకు సపోర్ట్ చేయమని టర్కీకి ఫ్రాన్స్కి రాయబారులను పంపించాడు. ఫ్రాన్స్ వాళ్ళు ఒక బెటాలియన్ సైన్యాన్ని కూడా పంపించారు టిప్పు సుల్తాన్కి సహాయంగా. దానితో పాటు ఫ్రాన్స్ చక్రవర్తి అయినటువంటి నెపోలియన్ అనేటువంటి వ్యక్తికి లెటర్లు రాశాడు, భారతదేశంపై దండెత్తిరండి, బ్రిటిష్ వాళ్ళని ఓడించండి అని చెప్పేసి లెటర్లు కూడా రాయడం జరిగింది. దీనితోటి ఇంకా ఈ టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి వల్ల ఎప్పటికైనా ప్రమాదమే అని భావించినటువంటి బ్రిటిషర్స్ లార్డ్ వెల్లెస్లీ ఇంకా ఈ టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తిని పర్మనెంట్గా తొలగించి వేయాలి. టిప్పు సుల్తాన్ అనేటువంటి పర్సన్ వల్ల ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి ఇతన్ని ఓడించాలి అన్న ఉద్దేశంతో ఈ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది చేయడం జరిగింది. ఈ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తిని ఎవరు చంపేశారు అంటే లార్డ్ వెల్లెస్లీ యొక్క బ్రదర్ అయినటువంటి ఆర్థర్ వెల్లెస్లీ అనేటువంటి వ్యక్తి చంపేయడం జరిగింది. టిప్పు సుల్తాన్ యొక్క బ్రదర్ అయినటువంటి ఆర్థర్ వెల్లెస్లీ అనేటువంటి వ్యక్తి చంపేయడం జరిగింది. ఇలా 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ చనిపోవడం జరిగింది. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఎవరెవరికి మధ్య జరిగింది అంటే టిప్పు సుల్తాన్కి లార్డ్ వెల్లెస్లీకి మధ్య జరిగింది. ఈ యుద్ధంతో మైసూర్ రాజ్యం టోటల్గా ఓడిపోయింది. హైదర్ అలీ అంతకుముందే చనిపోయాడు, టిప్పు సుల్తాన్ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో చనిపోయాడు. దీనితోటి మైసూర్ రాజ్యాన్ని, ఈ మైసూర్ ఏరియాను ఎవరు ఆక్రమించుకున్నారు అంటే మైసూర్ ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు అంటే బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. కాకపోతే ఒక చిన్న ఏరియా మైసూర్ అనేటువంటి ప్రాంతాన్ని మైసూర్ అనేటువంటి ఏరియాని ఒక చిన్న రాజ్యంగా చేసి మైసూర్ రాజ్యం అనేటువంటి ఒక చిన్న ఏరియాని మళ్ళీ ఎవరికి అప్పగించారు అంటే వడయార్ వంశస్థులకు అప్పగించడం జరిగింది. వడయార్ వంశస్థులకు 1799లో అప్పగించడం జరిగింది. వడయార్ వంశస్థుడైనటువంటి కృష్ణరాజ వడయార్ అనేటువంటి వ్యక్తికి మైసూర్ అనేటువంటి ప్రాంతాన్ని 1799వ సంవత్సరంలో అప్పగించడం జరిగింది. అంటే చిన్న ఏరియా,
టోటల్ టెరిటరీ మొత్తాన్ని కూడా బ్రిటిషర్స్ ఎంక్రోచ్ చేసుకున్నారు. ఒక చిన్న ఏరియా మైసూర్ అనేటువంటి ఏరియాను మాత్రం ఈ కృష్ణరాజ వడయార్ వంశస్థులకు తిరిగి అప్పగించడం జరిగింది. కృష్ణరాజ వడయార్ తిరిగి అప్పగించేశాడు. ఏ సంవత్సరము అంటే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగిసిన తర్వాత 1799వ సంవత్సరంలో. దీనితోటి ఈ హైదర్ అలీ టిప్పు సుల్తాన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. మైసూర్ రాజ్యం యొక్క ఆక్రమణ అనేటువంటిది కంప్లీట్ అయింది. బై ది 4 ఆంగ్లో మైసూర్ వార్స్ బ్రిటిషర్స్ ఎంక్రోచ్డ్ మైసూర్. First Anglo-Mysore War in the year 1766 to 69. Second Anglo-Mysore War 1780-84. Third Anglo-Mysore War 1792-92. Fourth Anglo-Mysore War 1799. First Anglo-Mysore War ended with the treaty, Madras Treaty. Second Anglo-Mysore War ended with the treaty, Mangaluru Treaty. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ కన్క్లూడెడ్ విత్ ద ట్రీటీ, శ్రీరంగపట్నం ట్రీటీ. ఇలా ఈ 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాల ద్వారా ఈ మైసూర్ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. కాకపోతే మైసూర్ అనేటువంటి చిన్న ఏరియాను మాత్రం వడయార్ వంశస్థులకు తిరిగి అప్పగించారు. కృష్ణరాజ వడయార్ తిరిగి అప్పగించడం జరిగింది. ఇది ఆంగ్లో మైసూర్ యుద్ధాల గురించి. మనము ఇంకా ఎవరి గురించి చెప్పుకోవాలి అంటే టిప్పు సుల్తాన్ గురించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పుకుందాం. టిప్పు సుల్తాన్ టైటిల్ చెప్పుకున్నాం, టైగర్ ఆఫ్ మైసూర్ అని పిలుస్తారండి. ఇతను చాలా పెద్ద మేధావి. ఇతను బ్రిటిష్ వాళ్ళ గురించి ముందుగానే రియలైజ్ అయినటువంటి ఇండియన్. ఇతను బ్రిటిష్ వాళ్ళ వల్ల ఎప్పటికైనా ప్రమాదము అని గ్రహించి బ్రిటిష్ వాళ్ళని ఎప్పుడూ వ్యతిరేకించేవాడు. బ్రిటిష్ వాళ్ళకు ఆపోజిట్ ఎనిమీస్ అయినటువంటి ఫ్రెంచ్ వాళ్ళతోటి, ఫ్రాన్స్ వాళ్ళతోటి, ఫ్రెంచ్ అన్న ఫ్రాన్స్ అన్న రెండు ఒకటేనండి, ఈ ఫ్రెంచ్ వాళ్ళతోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సహాయంతో తన యొక్క సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సహాయంతో తన సైన్యాన్ని ఆధునీకరించుకున్నాడు. ఎవరు అంటే టిప్పు సుల్తాన్. దానితో పాటు తన యొక్క రాజ్యంలో అనేక రిఫార్మ్స్, అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు అంటే తన రాజ్యంలో అప్పటి వరకు ఉండేటువంటి జాగీర్ సిస్టమ్స్ని రద్దు చేయడం జరిగింది. అంటే ల్యాండ్ సెస్ని కలెక్ట్ చేసేటువంటి, భూమి శిస్తును కలెక్ట్ చేసేటువంటి వ్యవస్థ, జాగీర్లు అనేటువంటి వాళ్ళు ఆ జాగీర్లను రద్దు చేయడం జరిగింది. దానితో పాటు కొత్త నాణ్యాలను ప్రవేశపెట్టాడు. ఇంట్రడ్యూస్డ్ న్యూ కాయినేజ్ సిస్టమ్. కొత్త నాణ్యాలను, నూతన నాణ్యాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇతను ప్రవేశపెట్టినటువంటి నాణ్యం మెహర్ అనేటువంటి నాణ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మెహర్ అనేటువంటి బంగారు నాణ్యాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే కొత్త నాణ్యాలను ప్రవేశపెట్టాడు. మెహర్ అనేటువంటి బంగారు నాణ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కొత్త ద న్యూ కాయిన్ మెహర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై టిప్పు సుల్తాన్. మెహర్ అనేటువంటి బంగారు నాణ్యాన్ని రిలీజ్ చేశాడు. ఇతను ముస్లిం అయినప్పటికీ, మహమ్మదీయుడు అయినప్పటికీ సెక్యులర్ భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి, లౌకిక భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి, అన్ని మతాలను ఆదరించినటువంటి వ్యక్తి. తన యొక్క కాయిన్స్ పైన, తన యొక్క నాణాలపైన శివపార్వతుల బొమ్మలను కూడా ప్రింట్ చేయించినటువంటి వ్యక్తి, శివపార్వతుల బొమ్మలు వేయించినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి. దానితో పాటు కొత్త మెజరింగ్ సిస్టమ్, నూతన తూనికలు, కొలతల విధానాన్ని ప్రవేశపెట్టాడు. న్యూ మెజరింగ్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేశాడు. న్యూ కాయినేజ్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేశాడు. న్యూ మెజరింగ్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేశాడు. దాంతోపాటు సెక్యులర్ భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా తన యొక్క సైన్యాన్ని మోడర్నైజ్ చేసుకున్నటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి. ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం కోసం, ట్రేడింగ్ కోసం తన యొక్క రాయబారులను వివిధ దేశాలకు పంపించినటువంటి వ్యక్తి కూడా ఈ టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి. ఈ టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ అనేటువంటిది. ఫ్రాన్స్లో ఏం జరిగింది అంటే, ఫ్రాన్స్లో అప్పటి వరకు ఉండేటువంటి రాచరికానికి వ్యతిరేకంగా, రాజుల పరిపాలనకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ ప్రజలు ఒక విప్లవం తీసుకొచ్చారు. అదే ఫ్రెంచ్ విప్లవం అనేటువంటిది. ఫ్రెంచ్ ప్రజలు మాకు రాజరికం వద్దు, మాకు ప్రజాస్వామ్యం కావాలి అని రాజుల పరిపాలనకు వ్యతిరేకంగా వచ్చినటువంటిదే ఫ్రెంచ్ రివల్యూషన్, ఫ్రాన్స్లో విప్లవం అనేటువంటిది.
ఈ ఫ్రెంచ్ రివల్యూషన్కు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి, ఫ్రాన్స్లో జరిగినటువంటి విప్లవానికి, ఫ్రాన్స్ రాజరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం జరిగినటువంటి విప్లవానికి సపోర్టు చేసినటువంటి వ్యక్తి ఈ టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి. ఈ టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి ఫ్రాన్స్లో అంటే ఫ్రెంచ్ రివల్యూషన్కి సపోర్టుగా ఏం చేశాడు అంటే, ఫ్రాన్స్లో ఈ రివల్యూషన్ చేస్తున్నటువంటి విప్లవవాద సంస్థ పేరు ఏంటి అంటే జాకోబిన్ పార్టీ. ఫ్రాన్స్లో ఈ విప్లవం చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ పేరు ఏంటి అంటే జాకోబిన్ పార్టీ. ఈ ఫ్రెంచ్ విప్లవానికి మద్దతుగా ఈ విప్లవం చేస్తున్నటువంటి జాకోబిన్ పార్టీలో మెంబర్షిప్ కూడా తీసుకున్నాడు, సభ్యత్వం తీసుకున్నాడు టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి. దానితో పాటు ఈ జాకోబిన్ పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడంతో పాటు ఫ్రెంచ్ రివల్యూషన్ సక్సెస్ అయినందుకు గాను, ఫ్రాన్స్లో విప్లవం అనేటువంటిది సక్సెస్ అయినందుకు గాను గుర్తుగా ఒక ట్రీని, అంటే తన యొక్క రాజ్యంలో తన యొక్క కోట దగ్గర ఒక ట్రీని ప్లాంటేషన్ చేశాడు. ఆ ట్రీ పేరు స్వేచ్ఛా వృక్షాన్ని నాటడం జరిగింది. స్వేచ్ఛా వృక్షం. జాకోబిన్ పార్టీ అనేటువంటిది సక్సెస్ అయింది, ఫ్రెంచ్ విప్లవం అనేటువంటిది సక్సెస్ అయింది, రాజుల పరిపాలన రాజరికం అనేటువంటిది అంతమైపోయింది, రాజరికం అంతమైపోయి ప్రజాస్వామ్యం అనేటువంటిది వచ్చింది. మరి ఈ రాజరికం అంతమైపోయినందుకు గుర్తుగా, ఫ్రెంచ్ రివల్యూషన్ సక్సెస్ అయినందుకు గుర్తుగా తన యొక్క రాజ్యంలో తన యొక్క కోట దగ్గర ఒక చెట్టును నాటాడు. దాని పేరే స్వేచ్ఛా వృక్షం అనేటువంటిది. స్వేచ్ఛా వృక్షం అనేటువంటి దాన్ని నాటడం జరిగింది. ఎవరు అంటే ఈ టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా భారతదేశంలో తన యొక్క శత్రువైనటువంటి బ్రిటిష్ వాళ్ళని ఓడించడానికి ఫ్రాన్స్ చక్రవర్తి అయినటువంటి నెపోలియన్కు కూడా లెటర్లో రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి. ఎంత సమర్థవంతమైనటువంటి చక్రవర్తి, తెలివైన వాడైనప్పటికీ బ్రిటిష్ వాళ్ళ యొక్క సైనిక శక్తి ముందు, బ్రిటిష్ వాళ్ళ యొక్క తెలివితేటల ముందు లొంగిపోవడం జరిగింది, బ్రిటిష్ వాళ్ళ చేతిలో చనిపోవడం జరిగింది టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి. ఇలా 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాల ద్వారా బ్రిటిష్ వాళ్ళు మైసూర్ను ఆక్రమించుకున్నారు. ఎట్ ద ఇయర్ ఆఫ్ 1799 1799 నాటికి ఈ ప్రాంతాన్ని, మైసూర్ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇది ఆంగ్లో మైసూర్ యుద్ధాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.